నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సులభ ముక్తి సాధనం మనకు అందించిన వారు జీవీఎస్ ఆచార్యులు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. రోగికి వైద్యులు ఇచ్చిన ఔషధం గురించి తెలిసినా తెలియకపోయినా అది తీసుకున్న తర్వాత అతడి అనారోగ్యం నయమవుతుంది. అదేవిధంగా తెలుసో తెలియకో శ్రద్ధతోనైనా అశ్రద్ధగానైనా ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా భగవన్నామాన్ని స్మరిస్తే మనిషి తాలూకు సమస్త పాపదోషాలు భస్మమవుతాయని పురాణాలు చెబుతాయి. ఈ కలియుగంలో మోక్ష సాధనకు భగవన్నామ స్మరణే అనుకూలమైనది. ఆజామీలుడు సదాచార సద్గుణ సంపన్నుడు. అన్ని శాస్త్రాలను ఆపోసన బట్టి ఇంద్రియ నిగ్రహంతో ధర్మం తప్పకుండా ప్రవర్తించేవాడు. సమస్త జీవులను సమదృష్టితో చూసేవాడు. శాంతమూర్తి. ఒకానొక సందర్భంలో అతడు ఓ అద్భుత సౌందర్య రాశిని చూశాడు. కలి ప్రభావమో మరొకటో కానీ అంతటి గుణవంతుడైన అజామేలుడి మనసు కూడా ఆమె వైపు ఆకర్షితమైంది. దాంతో అతడి పతనం ప్రారంభమైనది. ధర్మపత్నిని విడిచి తన సంపదతో ఆ స్త్రీని ఆకర్షించి ఆమె ద్వారా సంతానాన్ని పొందాడు. భోగాలలో మునిగిపోయి సమస్త సంపదలను పోగొట్టుకుని సంసారాన్ని సాకడానికి పాపాలెన్నో చేశాడు. కాలగమనం ఆగదు కదా. అజామీలుడికి అవసాన దశ సమీపించడంతో యమభటులు వచ్చారు. వారిని చూసి తన చిన్న కొడుకు నారాయణుడు ఎక్కడ భయపడతాడోనని తలచి దూరంగా ఆడుకుంటున్న పిల్లాన్ని నారాయణ నారాయణ అని బిగ్గరగా పిలిచాడు. వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై కొలువున్న శ్రీ మహావిష్ణువు అది విని తన భక్తుడికి ఏదో ఆపద కలిగినట్టుగా భావించి అతన్ని రక్షించి వైకుంఠానికి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు వచ్చి యమభటుల నుంచి అజామీలుణ్ణి విడిపించి వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. తనకి తెలియకుండానే నారాయణ నారాయణ అంటూ పలుమార్లు భగవన్నామస్మరణ చేయడం వల్లే అజామీలుడికి భగవత్ సన్నిధి లభ్యమైనదని పురాణగాథ. ప్రహ్లాదుడి నోట నిత్య నారాయణ స్మరణకు ముగ్ధుడై అతన్ని ఆపదల నుంచి రక్షించాడు పరమాత్ముడు. సదా రామనామజపం చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయే హనుమంతుణ్ణి ఆత్మీయుడిగా స్వీకరించాడు. విఠల విఠల అంటూ ఆ పాండురంగణ్ణి మనసారా స్మరించిన భక్త తుకారాంను అనుగ్రహించాడు. ఈ గాథలన్నీ భగవన్నామస్మరణ సత్ఫలితాలను వివరించేవే. మనసులో భగవంతుడి రూపాన్ని తలుచుకుంటూ నోటితో స్మరిస్తుంటే భగవదానుభూతిని పొందవచ్చు. అప్పటి వరకు అనుభవించిన దుర్గతిని మరచి మనసు మంచి వైపు పయనిస్తూ భగవంతుడి కృపకు పాత్రమవుతుంది. తనను తాను శుద్ధి చేసుకుంటూ భౌతిక విషయాలపై ఆసక్తిని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో అమితానందాన్ని పొందుతుంది. అందుకే అంటారు సదా భగవన్నామస్మరణం సులభముక్తి సాధనం అని. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.